వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఒక సాధారణ జర్నలిస్ట్గా కాకుండా సామాన్య పౌరుడిగా, ఆంధ్రప్రదేశ్ పౌరుడిగా నేను చాలా గర్వపడుతున్నా. అలాగే ప్రతి ఆంధ్రప్రదేశ్ పౌరుడు, తర్వాత ప్రతి తెలుగువాడు, తర్వాత ప్రతి భారతీయుడు కూడా గర్వపడాల్సినటువంటి సమయం. దానికి కారణం మన రాజధాని అమరావతి నగరం. ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుంది? సరికొత్తగా ఇంకొక కలికితురాయి అనొచ్చేమో దీన్ని. నిజంగానే వర్ణించడానికి ఒక్కొక్కసారి మాటలు తడబడాల్సి వస్తూ ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే మనం చూస్తూనే ఉన్నాం, ఎన్నో ప్రపంచ ప్రఖ్యాత సంస్థలు కావచ్చు, విద్యా సంస్థలు కావచ్చు, అమరావతి రాజధానిలో నిర్మాణం చేసుకుంటూ వస్తున్నాయి. అలాగే గూగుల్ కూడా క్యాంపస్ ఇక్కడ పెట్టబోతోంది అనేది తెలుస్తోంది. సో ఈ రకంగా ఒక్కొక్కటి వచ్చి చేరుతుంటే దీనికి ఇంకొక ఆణిముత్యంలో వచ్చి చేరుతుంది వరల్డ్ ఎకనామిక్ ఫోరం. దావోస్లో మనకందరికీ తెలిసిందే, ప్రపంచ ఆర్థిక సదస్సులు జరుగుతూ ఉంటాయి, వరల్డ్ ఎకనామిక్ ఫోరం అక్కడ. సో ఆ దావోస్కి ఉన్నటువంటి సంబంధం ఏంటనేది మనకు తెలుసు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ప్రతిసారి కూడా దావోస్కి వెళ్ళి పెట్టుబడులు తీసుకురావడానికి ఏ విధంగా కృషి చేస్తారనేది. ఇప్పుడు అలాంటిది వరల్డ్ ఎకనామిక్ ఫోరం వాళ్ళ సెంటర్ని మన దగ్గర, అందులోనూ అమరావతిలో, పక్కనే బెంగళూరు ఉంది, కావాలంటే బాంబే ఉంది దేశ ఆర్థిక రాజధాని, ఢిల్లీ ఉంది క్యాపిటల్, అక్కడెక్కడ ఇంకో చోట పెట్టకుండా ఇంకా మాట్లాడితే పోన్లే చంద్రబాబు నాయుడు బ్రాండ్ కదా ఆంధ్రప్రదేశ్కి, ఉమ్మడి రాష్ట్రానికి, ప్లస్ ఇప్పుడు విభజిత ఆంధ్రప్రదేశ్కి ఆయనే కదా ఈ టెక్నాలజీ కానీ ఇవన్నీ కూడా ఇక్కడ ఇంట్రడ్యూస్ చేసి మొత్తం అంతా డెవలప్ చేశారని. పక్కన హైదరాబాద్, తెలంగాణ ఇంకా చాలా డెవలప్ అయింది ఆంధ్రప్రదేశ్ కంటే, మనం అక్కడ కూడా పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది కదా. ఎందుకంటే భారతదేశానికి రెండవ రాజధాని కాబోయే లక్షణాలు లేదంటే ఆ అర్హత ఉన్నటువంటి నగరం ఖచ్చితంగా హైదరాబాద్ అని చాలామంది చెప్తూ ఉంటారు. మరి అక్కడ పెట్టుకుంటే మనకి ఇంకా బాగుంటుంది కదా అని వాళ్ళు ఏం ఆలోచించలా. డైరెక్ట్గా మన తెలుగు గడ్డ, అందులోనూ మన ఆంధ్రప్రదేశ్ అమరావతి రాజధానికి వాళ్ళు వస్తున్నారు. సో ఆ డీటెయిల్స్కి సంబంధించి ఒకసారి మనం చూస్తే, వరల్డ్ ఎకనామిక్ ఫోరం లాంటి అంతర్జాతీయ సంస్థ తమ C4IR సెంటర్ ఫర్ ది ఫోర్త్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్, సెంటర్ ఫర్ ది ఫోర్త్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ద్వారా అత్యంత కీలకమైన ఎనర్జీ మరియు సైబర్ రెసిలెన్స్ సెంటర్ని ఇక్కడ మన అమరావతిలో ఏర్పాటు చేయబోతున్నారు. పెట్టుకోవడానికి చాలా పెద్ద పేరులో ఉంది. అసలు దీనివల్ల ఏం చేస్తారు, అందులోనూ ఇక్కడ అనేది చాలా క్లియర్గా ఎనర్జీ మరియు సైబర్ రెసిలెన్స్ సెంటర్ అంటున్నావు కదా. ఇదేదో సైబర్ సెక్యూరిటీకి సంబంధించింది. అలాగే ఎనర్జీ అంటే సోలార్ పవర్ కావచ్చు, విండ్ పవర్ కావచ్చు, సాంప్రదాయేతర ఇంధన వనరులు కావచ్చు, వీటి నుంచి వచ్చే ఈ పవర్కి సంబంధించి దీని మీద ఏం చేస్తారు వీళ్ళు, దీని ద్వారా ఏమొచ్చేస్తుంది మరి అమరావతికి అంటే, నేను ఒక ఆర్టికల్ చదివిన తర్వాత నాకు చాలా క్లియర్గా అర్థమైంది. ఇన్ని లాభాలు దీనివల్ల ఉన్నాయా, ఇంత డెవలప్మెంట్ ఉంటుందా దీనివల్ల అని. ఎందుకంటే ఈ ఎనర్జీ మరియు సైబర్ రెసిలెన్స్ సెంటర్ C4IR ఆంధ్రప్రదేశ్కి దక్కేటువంటి ప్రయోజనాలు, తద్వారా భారతదేశానికి దక్కేటువంటి ప్రయత్నాలు ఏంటంటే, గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్ హబ్గా అమరావతికి ప్రత్యేక గుర్తింపు వస్తుంది. ఆంధ్రప్రదేశ్కి సౌర, పవన వంటి పునరుత్పాదక వనరులు అయితే పుష్కలంగా ఉన్నాయి. కేంద్రం వాటిని ఉపయోగించుకొని గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తులు అగ్రగామిగా మారడానికి వ్యూహాలు పొందుతుంది. ప్రపంచ స్థాయి పెట్టుబడులను ఆకర్షించడంలో భారీ ఎత్తున గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి, నిల్వ మరియు రవాణాకు సంబంధించిన సాంకేతికతలను ఎప్పటికప్పుడు అభివృద్ధి చేయడంలో C4IR యొక్క నైపుణ్యం అమరావతికి గొప్ప ఊతంగా మారబోతోంది. ఇది పర్యావరణ పరిరక్షణకి, ఆర్థిక అభివృద్ధికి కూడా తోడ్పడుతుందంటున్నారు. ఇక అధునాతన గ్రిడ్ నిర్వహణ మరియు స్థిరత్వం, మన విద్యుత్ గ్రిడ్లని మరింత ఆధునీకరించడానికి సౌర, పవన శక్తి వంటి పునరుత్పాదక వనరులను గ్రిడ్లో సమర్థంగా అనుసంధానించడానికి ఈ కేంద్రం ఉపయోగపడుతుంది. గ్రిడ్ స్థిరత్వాన్ని పెంచడానికి, విద్యుత్ నష్టాలను తగ్గించడానికి మరియు విద్యుత్ సరఫరాలో అంతరాయాలు లేకుండా చేయడానికి ఈ స్మార్ట్ గ్రిడ్ టెక్నాలజీలు, బ్యాటరీ స్టోరేజ్ సొల్యూషన్స్ వంటివి అమలు చేయడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. కరెంటు కష్టాలు పోయినట్టే. మీకు గుర్తుండే ఉంటుంది, 2014 నుంచి 2019 మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అప్పటికే కరెంటు చాలా లోటుగా ఉంది, మనకున్న వనరులు చాలా తక్కువ. అలాంటిది కేవలం 1.5-2 ఏళ్లలోనే సర్ప్లస్ అకౌంట్ని మనం సృష్టించి ఉత్పత్తి చేసి పక్క రాష్ట్రాలకు కూడా ఇచ్చాం. ఇప్పటికీ తెలంగాణ దగ్గరగా 6,500 కోట్ల రూపాయలు బాకీ మనకుంది. వడ్డీలన్నీ కలుపుకుంటే ఇప్పటికో 10,000 కోట్ల పైన అయి ఉంటుంది. అది కూడా సరే, అది అప్రస్తుతం, తర్వాత మాట్లాడుకోవచ్చు. ఇక ఇంధన సామర్థ్యం పెంపుదల, పరిశ్రమలు, వ్యవసాయం, గృహ వినియోగంలో ఈ విద్యుత్ వృధాన్ని తగ్గించడానికి అధునాతన సాంకేతికతలని, ఉత్తమ పద్ధతులని ఈ కేంద్రం పరిచయం చేస్తుంది. దీనివల్ల విద్యుత్ బిల్లులు తగ్గుతాయి, అలాగే వనరుల వినియోగం మెరుగుపడుతుంది. కరెంటు బిల్లులు షాక్ కొడుతున్నాయి అంటున్నారు. ఏ కాలంలో అయినా ఒకటే కరెంటు బిల్లు వచ్చి చక్కగా, అంటే ఒకే పద్ధతిలో నెలకు 600-500 ఒక లిమిట్ ఉండి ఆ లిమిట్లోనే కరెంటు బిల్లు వస్తూ, ఎటువంటి పవర్ ఇంటరప్షన్స్ లేకుండా, ఫ్లక్చుయేషన్స్ లేకుండా, ఇబ్బంది లేకుండా నిరంతరాయం విద్యుత్ సరఫరా జరుగుతూ ఉంటే ఎంత బాగుంటుంది చెప్పండి. ఈ కేంద్రం వల్ల, ఈ C4IR వల్ల అటువంటి
కార్యక్రమాలే ఇక్కడ చేపడతారు. తద్వారా ప్రజలకు కూడా లబ్ధి చేకూరుతుంది. ఇండస్ట్రీస్కి ముఖ్యంగా ప్రొడక్షన్ ఎక్కడ తగ్గకుండా ఉండడానికి, వాటికి నిరంతరాయం ఎక్కడ విద్యుత్ ఉత్పత్తి ఆగకుండా చూసుకోవడంలో కూడా ఇది ప్రధానంగా పనిచేస్తుంది. ఇక ఎనర్జీని స్టోర్ చేసి ఆన్ డిమాండ్ అమ్ముకునే ఎకోసిస్టమ్ కోసం కృషి చేస్తుంది. ఇందాక చెప్పినట్టుగా 2014-19 మధ్యలోనే ఒక ఎకోసిస్టమ్ డెవలప్ అయింది. దాన్ని మరింతగా చేసి భారతదేశం మొత్తానికి కూడా కరెంట్ సప్లై ఇచ్చేలాగా, అంటే కొంచెం అతిశయోక్తి కావచ్చు మాట అంటున్నప్పుడు, కానీ ఖచ్చితంగా జరగబోయేది అదే భవిష్యత్తులో దీనివల్ల అనేది ఉన్నటువంటి అంశం. ఇక ఈ మౌలిక సదుపాయాలు, ముఖ్యంగా ఈ సైబర్ రెసిలెన్స్ అండ్ డిజిటల్ భద్రత, ఈ మధ్యకాలంలో చూస్తున్నాం డిజిటల్ నేరాలు ఏ విధంగా జరుగుతున్నాయి, వీటన్నిటి వల్ల ఏం జరగబోతోంది, ఏం జరుగుతున్నాయి ఆల్రెడీ అనేది. సో వీటన్నిటి నుంచి కూడా ప్రివెన్షన్, మనకి భద్రత ఎలా ఉండాలి, వాటిని ఎలా అరికట్టాలనే దాని మీద సైబర్ నేరాల నివారణ మరియు ప్రతిస్పందన, ఆన్లైన్ మోసాలు, డేటా చోరీ, హ్యాకింగ్ వంటి సైబర్ నేరాలను అరికట్టడానికి అత్యాధునిక టెక్నాలజీలు అందిస్తుంది. ఒకవేళ సైబర్ దాడి జరిగితే వెంటనే స్పందించి నష్టాన్ని తగ్గించడానికి, పరిస్థితిని నియంత్రించడానికి అవసరమైన శిక్షణ వ్యవస్థలను రూపొందిస్తుంది. ఈ శిక్షణ ఇవ్వడం వీటితోటి మళ్ళీ ఉద్యోగ అవకాశాలు కూడా యువతకి. సో ఈ రంగంలో కూడా భవిష్యత్తు ఉంటుంది అని చెప్పకనే చెప్తున్నారు. ఇక సైబర్ నిపుణుల తయారీ, ఇందాక చెప్పినట్టుగానే అపారమైన మానవ వనరులను తయారు చేయడానికి కేంద్రం విశ్వవిద్యాలయాలతో, పరిశ్రమలతో కలిసి పనిచేస్తుంది. శిక్షణా కార్యక్రమాలు, నైపుణ్యాల అభివృద్ధి కోర్సుల ద్వారా వేలాది మంది యువతకి ఈ రంగంలో ఉపాధి అవకాశాలు లభిస్తాయి. 20 లక్షల ఉద్యోగాలకు అడిషనల్గా దీన్ని కూడా వేసుకోండి. ఆంధ్రప్రదేశ్లో కూటమి ఇవ్వని హామీ ఈరోజు నెరవేరుస్తున్నది దీంతో. ఇక గ్లోబల్ సైబర్ సహకారం, ప్రపంచంలో ఇతర సైబర్ సెక్యూరిటీ వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో వాటితో కూడా సమ్మిళితంగా ఉండి వాటితో కలిసి పనిచేస్తూ మన దగ్గరే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ సైబర్ సెక్యూరిటీ నేరాలని ఏ విధంగా తగ్గించవచ్చు అనేదానికి ఇది కేంద్రంగా పనిచేస్తుంది మనకి. అలాగే ఈ గ్లోబల్ ఆవిష్కరణల హబ్గా అమరావతిలో కేవలం ఇక్కడ ఈ C4IR పెట్టడం అంటే ఊరికేదో వచ్చేసినట్టు కాదు. ఒక గ్లోబల్ ప్లాట్ఫామ్గా కంప్లీట్గా మీకు ఆవిష్కరణలు, సరికొత్త ఆవిష్కరణలు రావాలి, ఇన్నోవేషన్స్ అనేవి ఉండాలి. వీటన్నిటికీ సంబంధించినటువంటి సమగ్ర సమాచారాన్ని కానీ శిక్షణని కానీ అన్నీ మేము ఇస్తామని చెప్పి వాళ్ళు స్పష్టంగా చెప్తున్నారు. అలాగే ఇక భారీ పెట్టుబడుల ఆకర్షణ, ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది నేను దీని మీద. ఎందుకంటే ఆల్రెడీ ఏ రకమైనటువంటి పెట్టుబడులు భారతదేశానికి వస్తున్నాయి, వివిధ రాష్ట్రాలు వరల్డ్ ఎకనామిక్ ఫోరంకి వెళ్ళి ఏ విధంగా తెచ్చుకుని వస్తున్నాయనేది తెలిసిందే. అయితే ఈ సెంటర్ అనేది మన ఆంధ్రప్రదేశ్లో, అందులో అమరావతిలో ఉండడం అంటే మిగతా రాష్ట్రాలని తోసిరాజని మన దగ్గర ఉన్నటువంటి సదుపాయాలు ఏంటి, మనం ఎటువంటి సౌకర్యాలు మనం క్రియేట్ చేస్తాం, వాళ్ళకి ఎటువంటి ప్రోత్సాహం ఇస్తాం, వీటన్నిటినీ చెప్పి వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో లేదు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి బిగ్ లీడర్స్, బిగ్ టాస్క్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటినీ కూడా పెట్టుబడుల ఆకర్షణ, మన దగ్గర పెట్టుబడి పెట్టించేటువంటి కార్యక్రమాన్ని కూడా వీళ్ళు తలెత్తుకుంటారు. ఇక ఆల్రెడీ మాట్లాడుకున్నాం, అధునాతన విధానాలు కావచ్చు, సైబర్ సెక్యూరిటీ కావచ్చు, డేటా సెక్యూరిటీ, వీటన్నిటికీ సంబంధించి అలాగే పాఠశాలల దగ్గర నుంచి ప్రతి ఒక్క చోట కూడా అన్నిటికీ కావాల్సినటువంటి సెక్యూరిటీ కేంద్రంగా ఇది పనిచేస్తుంది. అలాగే ఇక P4 భాగస్వామ్యం, కేంద్ర ప్రభుత్వం, ప్రైవేట్ కంపెనీలు, పరిశోధనా సంస్థలు మరియు పౌర సమాజం, ఈ P4 టెక్నాలజీ ఏదైతే ఉందో, P4 సిద్ధాంతం, దీని ప్రకారంగానే ఇది కూడా పనిచేస్తుందని చెప్తున్నారు. అలాగే కొత్త ప్రాజెక్టులను, విధానాలని వేగంగా పైలట్ చేయడానికి, అమలు చేయడానికి శాసనసభతో ప్రత్యక్ష అనుసంధానం ఉంటుంది, ముఖ్యంగా శాసనసభతోటి. సంక్షిప్తంగా అమరావతి WEF, వరల్డ్ ఎకనామిక్ ఫోరం, సెంటర్ ఫర్ ఎనర్జీ అండ్ సైబర్ రెసిలెన్స్ సెంటర్ ఏర్పాటు అనేది ఆంధ్రప్రదేశ్కి కేవలం ఇది ఒక ప్రాజెక్ట్ కాదు, ఒక ఆశ, ఒక ఆవిష్కరణ, అభివృద్ధికి సంబంధించిన ఒక మహోన్నత అధ్యాయం. ఇది మన రాష్ట్రాన్ని ప్రపంచ పటంలో ఒక స్మార్ట్, సురక్షిత, శక్తివంతమైన గమ్యస్థానంగా నిలబెడుతుందని అంటున్నారు. మన భవిష్యత్తును తీర్చిదిద్దే ఈ చారిత్రక ఘట్టంలో మన రాష్ట్రం భాగమైనందుకు తెలుగువారిగా, ఆంధ్రప్రదేశ్ పౌరులుగా మనందరం గర్వించాలి అనేది నేను ఆ ఆర్టికల్ని చూసి నేను ఇవాళ తెలుసుకోవడం జరిగింది. అదే ఆర్టికల్ని వాళ్ళు మీతో పంచుకున్నాను. సో అమరావతి మీద ఎంతమంది ఎటువంటి అవాకులు చవాకులు పేలినప్పటికీ, ఎటువంటి కుట్రలు పన్నుతున్నప్పటికీ అమరావతి అఖండ జ్యోతిలా ఎప్పటికీ వెలుగుతూనే ఉంటుంది. వచ్చి ఎవరు ఆర్పే సత్తా అనేది వాళ్ళకి లేదు. అలాంటి వాళ్ళు ఉంటే కాలగర్భంలో కలిపేయడానికి ప్రజలు ఎప్పుడు ముందులే ఉంటారు, అందులో ఎటువంటి అనుమానం లేదు. ఎందుకంటే లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, మన సంకల్పం ఎంత గొప్పది, ఎంత గట్టిది అంటే అమరావతి మన రాజధాని నగరంగా ఉండాలి, నిర్మాణాలు ఉండాలని. నా IIT చెన్నైకి సంబంధించినటువంటి IIT మద్రాస్ వాళ్ళు వచ్చి అక్కడ పరీక్షలు జరిపారు. ఏవైతే గత 5 ఏళ్లలో పునాదులు, శాశ్వత సెక్రటేరియట్, శాశ్వత హైకోర్టు భవనం, సచివాలయం, వీటన్నిటికి సంబంధించి శాసనసభకు సంబంధించి పునాదులు తవ్వి కాంక్రీట్ బలంగా వేసి ఉంచారో,
గత 5 ఏళ్లలో పూర్తిగా వాటిని నీళ్లలో నానబెట్టి ఉంచారు. ఆ నీళ్ళన్నీ కూడా బయటికి తోడి పక్కన పెట్టి మొత్తం టెస్టింగ్ అంతా చేసిన తర్వాత వాళ్ళు కూడా ఆశ్చర్యపోయారు. మీరు ఇంత టెక్నాలజీని ఎలా అందిపుచ్చుకున్నారు ఆ రోజే? అసలు ఈ డిజైన్స్ కానీ దీంట్లో ఈ రకమైనటువంటి టెక్స్చర్ మీరు వాడాలి, లేదంటే ఈ రకంగా మీరు కన్స్ట్రక్షన్ చేయాలి అని చెప్పి హౌ? ఎందుకంటే ఇప్పటికీ కూడా చెక్కు చెదరకుండా కేవలం పైన ఉన్నటువంటి స్టీల్ రాడ్స్ ఏవైతే ఉంటాయో అవి పైన ఆ నీళ్లల్లో ఉండడం వల్ల పైన చిన్నపాటి లేయర్ లాగా తుప్పు పట్టింది తప్పితే ఎటువంటి ప్రమాదం లేదు. భవిష్యత్తుకి భరోసా ఉంది. నిర్మాణాలు ఈ నిమిషం నుంచే స్టార్ట్ చేయండి అని క్లీన్ చిట్ ఇచ్చేళ్ళారు వాళ్ళు. రిపోర్ట్స్ గురించి మీరేమో ఆగక్కర్లేదు, మేము చెప్తున్నాం కదా అని. అది అమరావతి, అది మన సంకల్పం అంటే. ఎనీవే, థ్యాంక్ యూ. ఈ ఆర్టికల్ మీతో పంచుకోవడం చాలా ఆనందంగా ఉంది నాకు కూడా. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ది బర్డ్ మీడియా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.